హలో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. ఒకవేళ మీకు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మనం గోపిస్టర్ సర్కిల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు. రాబోయే నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటి నుండి అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే అప్పుడు మనం మంచి స్కోర్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఎగ్జామ్ టైంలోనే మనం నేర్చుకుందాం అనుకుంటే అది రాదు, చాలా టైం పడుతుంది. ఇప్పటి నుండి చేస్తేనే మనకు 1 year టైం పడుతుంది. కాబట్టి కరెక్ట్ నోటిఫికేషన్ టైంకి మీరు ఒక మంచి గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్ పైన. అది మీరు ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేస్తే చాలా బెటర్. ఓకేనా? మరి మనం రేషియో టాపిక్లో ఒక మిక్చర్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. మరి మిక్చర్ కాన్సెప్ట్ అనేది మనం ఏం తీసుకోవచ్చు, మిల్క్ అండ్ వాటర్ కాంబినేషన్ ఉంటుంది. మరి ఇందులో మనం ఒక డిఫరెంట్ మోడల్ ఏంటిది అంటే ఒక బాక్స్లో మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది, రెండో బాక్స్లో మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది. మరి ఈ రెండింటిని వేరొక బాక్స్లో పోయొచ్చు అన్నట్టు, లేదంటే రేషియో తోటి మిక్స్ చేస్తాడు. మరి రేషియో తోటి మిక్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కాన్సెప్ట్, రైట్? సరే చూద్దాం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 2 vessels contain milk and water are in the ratio 5:9 and 7:11 respectively. If both vessels mixed with the ratio 4:3, then the ratio of milk and water in the new mixture అంటున్నాడు. చూడండి, రెండు పాత్రలు గల పాలు మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి 5:9 అండ్ ఇక్కడ ఏమి ఇచ్చిండు 7:11. ఈ రెండింటిని 4:3గా కలిపి వేరొక పాత్రలో పోస్తే అందులో పాలు మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత అనేది క్వశ్చన్. మరి ఇక్కడ ఒకసారి చూద్దాం. 2 vessels అన్నాడు కాబట్టి, రెండు పాత్రలు అన్నాడు కాబట్టి ఈ రకంగా రెండు బాక్సులు తీసుకుంటాం, రైట్? రెండు పాత్రలు తీసుకుంటాం. వెజల్ 1 తీసుకోవచ్చు, పాత్ర 1 తీసుకోవచ్చు, అలాగే పాత్ర అనేది రెండో పాత్ర అని తీసుకోవచ్చు. వెజల్ 2. ఇక్కడ నాకు ఏమంటున్నాడు అంటే మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇచ్చిండు. ఇక్కడ ఎంత ఇచ్చిండండి? ఇక్కడ 5:9. ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఇచ్చిండు? 7:11. మరి ఈ రెండింటిని మిక్స్ చేయాలి. మరి ఈ రెండింటిని కలిపేసి వేరొక పాత్రలో పోయాలి, కరెక్టే. కానీ డైరెక్ట్ మిక్స్ చేస్తున్నాడా? లేదు, ఒక రేషియో తోటి మిక్స్ చేస్తున్నాడు. చూడండి, ఒక రేషియో తోటి కలపాలి అంటున్నాడు. అందుకోసం ఈ రెండింటిని మనం 4:3 నిష్పత్తిలో కలపాలి అంటున్నాడు. మరి 4:3 నిష్పత్తిలో కలిపేసి ఈ రెండింటిని మిక్స్ చేయమన్నాడు. చూడండి, మిక్స్ చేసి ఎలా కలపాలి? 4:3 నిష్పత్తిలో కలిపేసి వేరొక బాక్స్లో తీసుకోండి. చూడండి, వేరొక బాక్స్లో తీసుకోండి. అందులో నాకు మిల్క్ అండ్ వాటర్ రేషియో అనేది అడుగుతున్నాడు, ఎంత అనేది అడుగుతున్నాడు. అందులో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత? ఇక్కడ సపరేట్ ఉంది, ఇక్కడ సపరేట్ ఉంది. ఈ రెండింటిని 4:3 నిష్పత్తిలో మిక్స్ చేసి కలిపినట్లయితే అప్పుడు కలిపితే మొత్తం ఒకటే దగ్గరకు వచ్చేసి కదా. ఈ రెండు బాక్సుల పాలు నీరు ఏదైతే ఉందో మిల్క్ అండ్ వాటర్ ఒకటే బాక్స్లో వచ్చేస్తుంది. అప్పుడు రేషియో ఎంత అనేది క్వశ్చన్. మరి దీనికి 2 ways చేయొచ్చు, బట్ అందులో బెస్ట్ వన్ ఏంటి అని అంటే నేను చెప్పేది తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ వెజల్ 1 తీసుకున్నాం అనుకోండి, నాకు వచ్చిన రేషియో ఎంత అండి ఇక్కడ? ఇక్కడ నుండి తీసుకున్నాం, అందులో బెస్ట్ తీసుకుంటున్నా. అప్పుడు నాకు తీసుకోవాల్సింది 5:9 తీసుకుంటున్నా, రైట్? మరి సెకండ్ వెజల్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు రేషియో ఎంత ఇచ్చిండండి? ఇక్కడ 7:11 ఇచ్చిండు, రైట్? మరి ఈ రకంగా ఇచ్చిండు. మరి ఎలా మిక్స్ చేస్తామంటే నేను ఇంతకుముందు అన్నా 5+9 అంటే ఇదేమో మిల్క్ అవుతుంది, ఇదేమో వాటర్ అవుతుంది. మరి మిల్క్ అండ్ వాటర్ మరి కలపాలి కాబట్టి మనం ఏం చేయాలి? మిల్క్ వాటర్ని మిక్స్ చేయాలంటే 5+9 ఎంత అంటే టోటల్ పార్ట్స్ ఎంత? 14 అవుతుంది. టోటల్ పార్ట్స్ 14. అలాగే నెక్స్ట్ 7:11 అంటే టోటల్ పార్ట్స్ ఎంత అంటే 18 అవుతుంది. ఆ రకంగా మనం సాల్వ్ చేయొచ్చు. అంటే 14కి 18కి చూడండి, 7+11 ఎంత? 18 అవుతుంది. ఈ రకంగా మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఎల్సిఎం కాన్సెప్ట్ వెళ్ళొచ్చు. బట్ అలా ఎల్సిఎం వెళ్ళే బదులు మీరేం చేస్తారంటే ఇక్కడున్న టోటల్ని ఆపోజిట్, ఇక్కడున్న టోటల్ని ఆపోజిట్గా మల్టిప్లై చేసుకోండి. అర్థమవుతుందా? ఆపోజిట్గా మల్టిప్లై చేసుకోండి. మరి ఎక్కడితో అయిపోయిందా? మరి నాకు ఏమన్నాడు? 4:3 నిష్పత్తితోటి కలపాలి అన్నాడు కదా. మరి 4:3 నిష్పత్తితోటి కలపాలి అన్నప్పుడు 4 తీసుకోండి, డైరెక్ట్ 3 తోటి మల్టిప్లై చేసేయండి. అర్థమవుతుందా? మరి అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 2 2 తీసుకుంటున్నా. 2 ఎంత అంటే 7 తీసుకుంటున్నా. 2 2 2 ఎంత? 7 తీసుకుంటున్నా. ఇప్పుడు మనం ఇక్కడ 3 1 తీసుకోవచ్చు. 3 ఎంత అంటే 6. 6 2 వాల్యూ ఎంత రాసుకోవచ్చు అని చూడండి. 6 2 వాల్యూ ఎంత అంటే 12. 12 5 మనకు వచ్చే వాల్యూ 60 అవుతుంది. 12 9 మనకు వచ్చే వాల్యూ 108 అవుతుంది, రైట్? అలా రెండింటిని సపరేట్గా మల్టిప్లై చేసిన తర్వాత ఇది మిల్క్ వస్తుంది, ఇది వాటర్ వస్తుంది, రైట్? మరి 7 7 ఇక్కడ ఎంత అంటే 49 వస్తుంది. అలాగే 7 11 ఎంత అంటే మనకి 77 వస్తుంది. ఈ రెండింటిని మనం మిక్స్ చేసి కలపాలి అన్నాడు కాబట్టి యాడ్ చేసేయండి. రెండింటిని యాడ్ చేసేయండి. మిల్క్ అదే కాలంలో, వాటర్ అదే కాలంలో యాడ్ చేసుకోండి. మనకి 1000 ఇక్కడ 109 వస్తుంది. ఇవి రెండు తీసుకున్నాం అనుకోండి, 170 ప్లస్ ఇది ఎంత అంటే 185 వస్తుంది. మరి ఇక్కడ 109 అలాగే 185 అనేది ఆప్షన్లో ఉంది. మరి మనకి క్యాన్సిల్ అవుతాయా? లేదు. కాబట్టి ఇదే మనం మిల్క్ అండ్ వాటర్ అనేది కాంబినేషన్ తీసుకోవచ్చు, రైట్? సింపుల్గా
సెకండ్ ఆప్షన్ అనేది ఈ రకంగా సాల్వ్ చేయొచ్చు. రెండో మెథడ్ ఉంటుంది, బట్ అది మీకు కష్టం అవుతుంది కాబట్టి అలా వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటే చెప్తా చూడండి, హింట్ ఇస్తానంటే ఇప్పుడు ఇదెంత ఇచ్చిండండి, ఇక్కడ 5:9, ఇదెంత ఇచ్చిండు 7:11. మరి ఏ రేషియో తోటి కలపాలి, 4:3 తోటి కలపాలి అన్నప్పుడు మీరు ఇక్కడ ఓన్లీ మిల్క్ తీసుకొని అప్పుడు ఈ రేషియో తోటి తీసుకోవాలి. అలాగే దీన్ని ఈ రేషియో తోటి తీసుకొని దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టెప్ చెప్తా చూడండి. 5 తీసుకున్నానా, మరి మిక్స్ చేయాలి కాబట్టి 5 + 9 ఎంత అంటే 14 తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ వన్ తోటి ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ వాటర్ కూడా తీసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం, రైట్. అలా మళ్ళీ ఇక్కడ 4 ఎంత అంటే 7. మరి ఇక్కడ ఏం తీసుకోవచ్చు 7/18. మళ్ళీ ఇంటూ తీసుకోండి 3 ఎంత అంటే 7. మరి ఈ టోటల్ తోటి తీసుకోవాలి. ఆ రెండింటిని ఏం చేస్తాం, మిక్స్ చేస్తాం. అప్పుడు నాకు వచ్చేది ఏమొస్తుంది అని అంటే మిల్క్ ప్లస్ వాటర్ కాంబినేషన్ వస్తుంది. అర్థమవుతుందా, మిల్క్ ప్లస్ వాటర్ కాంబినేషన్. ఎందుకు, నేను మిల్క్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి మిల్క్ ప్లస్ మిక్చర్ వస్తుంది. అప్పుడు మనం ఇందులో మిల్క్ తీసేసి రిమైనింగ్ వాటర్ అని మనం మెన్షన్ చేస్తే ఇది ఒక స్టెప్ అవుతుంది. ఇది రెండో కాన్సెప్ట్, రైట్. బట్ ఇక్కడ మనం బెస్ట్కి వెళ్ళాలి కాబట్టి సో ఈ మెథడ్కి వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా. సో కంప్లీట్గా మీకు ఈ వేళ ఉంటుంది క్లియర్గా, అండ్ లో లెవెల్ టు హై లెవెల్ ఉంటుంది. మీకు క్లాసెస్ అనేది మనం స్టార్టింగ్ నుండి సో ప్రతిదీ వినగలగాలి. ఒక చాప్టర్ ఉందనుకో, ఒక చాప్టర్ను మనం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనం వినగలగాలితే అప్పుడు మనకు ఆల్ కాన్సెప్ట్ ఐడియా ఉంటుంది. అలా ఉంటేనే మనం చేయగలుగుతాం. లేదు అనుకుంటే యూట్యూబ్లలో అక్కడో క్వశ్చన్ అలా వింటే కరెక్ట్ కాదు. కాబట్టి మీరు కంప్లీట్గా ఏదైనా జాబ్ కొట్టాలనుకుంటే ఖచ్చితంగా మీరు మొత్తం టోటల్ సిలబస్ అనేది వినాల్సిందే, ప్రాక్టీస్ చేయాల్సిందే. అది మీకు కావాలనుకుంటే మన యాప్ ద్వారా, మన గోపి స్టడీ సర్కిల్ యాప్ ద్వారా మనం అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ అనేది మీరు తీసుకొని ఇప్పటి నుండి ప్రాక్టీస్ మొదలు పెట్టవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.